హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో మ్యాంగో పికిల్తో ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడైనా ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీరా, కొన్ని మెంతులు అండ్ కొన్ని ఆవాలు యాడ్ చేసుకోండి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి పీసెస్ యాడ్ చేసుకోండి. వెల్లుల్లి క్వాంటిటీ మీ ఇష్టం. మీరు ఎక్కువ తినేటట్టుంటే కొన్ని ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి మీ ఇష్టం, మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి. ఇవి ఇలా మంచిగా రోస్ట్ అయ్యాక ఇందులో నేను 2 వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నా. క్యారెట్ అండ్ క్యాబేజ్. మీకు ఇష్టమైతే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే ఇక 2 క్యారెట్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నా. సో క్యారెట్స్ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో ముందుగా క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ అవ్వాలి, మంచిగా రోస్ట్ అవ్వాలి. క్యారెట్స్ మంచిగా రోస్ట్ అయ్యాక ఇందులో క్యాబేజ్ని కూడా కట్ చేసుకునేది యాడ్ చేసుకోండి. క్యాబేజ్ క్వాంటిటీ కూడా మీ ఇష్టం, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకండి. జస్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తే చాలు. ఎందుకంటే మనం మ్యాంగో పికిల్ యాడ్ చేస్తాం కాబట్టి అందులో ఆల్రెడీ ఆయిల్ అనేది ఎక్కువనే ఉంటుంది. సో మనం యాడ్ చేసే ఆయిల్ జస్ట్ ఈ వెజిటేబుల్స్ రోస్ట్ అవ్వడానికి యాడ్ చేస్తాము. సో ఇలా వెజిటేబుల్స్ ఇక్కడ చూస్తే మంచిగా కుక్ అయిపోయినాయి అండ్ కలర్ కూడా చేంజ్ అయినాయి. క్యారెట్, క్యాబేజే కాకుండా మీకు ఇష్టమైతే బఠానీలు, ఇవి వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి మంచిగా రోస్ట్ అయ్యాక ఇందులోకి మ్యాంగో పికిల్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ మ్యాంగో పికిల్ యాడ్ చేస్తున్నా. కొంచెం పెద్ద స్పూన్స్ అండ్ ఆల్సో ఇందులోకి కొంచెం తొక్కు పచ్చడి కూడా యాడ్ చేశాను. అది కొంచెం మనం స్లైసెస్ లాగా కట్ చేసుకుంటాం కదా మ్యాంగో పీసెస్, మంచిగా ఉంటుంది తినేటప్పుడు. మ్యాంగో పికిల్ క్వాంటిటీ వచ్చి అది మీరు ఎంత ప్రిపేర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం మంచిగా ఫ్లేవర్ తగలాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి పికిల్ అనేది. సో నేనైతే ఒక 3 స్పూన్స్ మ్యాంగో పికిల్ యాడ్ చేశాను ఒప్పుల్ది అండ్ ఆల్సో కొంచెం తొక్కు పచ్చడి యాడ్ చేశాను ఒక 1 స్పూన్. మ్యాంగో పికిల్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెంసేపు రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైతే పచ్చడి యాడ్ చేసామో మనం వేసిన వెజిటేబుల్స్కి అంతా మంచిగా పడుతుంది, అది మంచిగా కుక్ చేస్తే. 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మీకు ఎంత కావాలో రైస్ అంతా యాడ్ చేసుకోండి. ఇది ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్. అప్పుడప్పుడు అన్నం మనం కుక్ చేసుకునేది మిగిలిపోతుంది కదా, అలా మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసేసుకొని మంచిగా ఇదంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసేసుకోండి. సో ఇదంతా మిక్స్ చేసేసుకున్నాక సాల్ట్ చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేశాక 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్ ఎప్పుడు కూడా లాస్ట్లో చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి పచ్చళ్ళలో చాలా ఉంటుంది సాల్ట్ అనేది. సాల్ట్ అండ్ నెయ్యి యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటే మ్యాంగో పికిల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందంటే పుల్ల పుల్లగా చాలా మంచి ఫ్లేవర్స్తో చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ కానీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.